నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది? అద్దె ఇల్లు వెతుక్కున్నప్పుడు, సొంతిల్లు చూసుకున్నప్పుడు ఇల్లు ఏ ఫేసింగ్ ఉందో చూసుకుంటారు. ఎక్కువ మంది ఈస్ట్ ఫేసింగ్ కి ఓటేస్తారు. అయితే మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉండాలన్నది మీ నక్షత్రం డిసైడ్ చేస్తుంది. ఆరోగ్యం, ఆనందం, సంతానం, సంపద ఇవన్నీ నివసించే ఇంటి వాస్తుపై ఆధారపడి ఉంటాయని విశ్వసిస్తారు. ఇంట్లో ప్రతి అడుగు వాస్తు ప్రకారమే ఉండాలని భావిస్తారు. అయితే చాలామంది సింహద్వారం తూర్పువైపు ఉంటే మంచిదనే ఉద్దేశంతో తూర్పు, ఈస్ట్ ఎంట్రన్స్ ఉండేలా చూసుకుంటారు. మరికొందరు ఉత్తరం, నార్త్ కావాలి అనుకుంటారు. ఇంకొందరు పడమర ఫేసింగ్ ఉన్న ఇల్లు విశాలంగా ఉంటుందని భావిస్తారు. అయితే సింహద్వారం మీకు నచ్చినది కాదు, మీకు నప్పినది తీసుకోవాలి. వాస్తవానికి తూర్పు దిశ అందరికీ నప్పదనే విషయానికి మీకు తెలుసా? మీ నక్షత్రాన్ని బట్టి సింహద్వారం దిశ మారుతుంది. మీకు నప్పే దిశవైపు సింహద్వారం ఉండేలా చూసుకుంటే ఇక మీకు తిరుగుండదంటారు వాస్తు పండితులు. ఇది కేవలం సొంతింటికి మాత్రమే అనుకుంటే పొరపాటే. అద్దెకు ఉన్న ఇంటికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం ఉండే అద్దె ఇంటి వాస్తు బావుంటే అది సొంతింటి కల నెరవేర్చుతుందని కూడా అంటారు. అద్దె ఇల్లే కదా అని మరీ పట్టించుకోకుండా ఉంటే ఆర్థికంగా ఎప్పటికీ ఎదుగుదల ఉండదని కూడా కొందరి నమ్మకం. ఇంతకీ మీ నక్షత్రం ప్రకారం ఏ దిశ ఉండే ఇల్లు తీసుకోవాలో చూసుకోండి. ప్రతి నక్షత్రానికి 2 దిక్కులు సూచించారు వాస్తు పండితులు. మొదట సూచించిన దిశ ప్రకారం ఇల్లు తీసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో రెండో దిశను కూడా ఎంపిక చేసుకోవచ్చు. మీ నక్షత్రం ప్రకారం మీ ఇంటి ఫేసింగ్ ఎటువైపు ఉండాలంటే: అశ్విని తూర్పు, పడమర; భరణి తూర్పు, ఉత్తరం; కృత్తిక తూర్పు, ఈశాన్యం; రోహిణి తూర్పు, దక్షిణం; మృగశిర దక్షిణం, ఉత్తరం; ఆరుద్ర పడమర, దక్షిణం; పునర్వసు ఉత్తరం, తూర్పు; పుష్యమి పడమర, ఉత్తరం; ఆశ్లేష తూర్పు, ఉత్తరం; మఖ పడమర, ఉత్తరం; పుబ్బ తూర్పు, ఉత్తర, తూర్పు, ఉత్తరం; హస్త ఉత్తరం, తూర్పు; చిత్త దక్షిణం, తూర్పు; స్వాతి దక్షిణం, పడమర; విశాఖ ఉత్తరం, తూర్పు; అనురాధ పడమర, ఉత్తరం; జ్యేష్ఠ తూర్పు, ఉత్తరం; మూల పడమర, దక్షిణం; పూర్వాషాఢ తూర్పు, దక్షిణం; ఉత్తరాషాఢ తూర్పు, ఉత్తరం; శ్రవణం తూర్పు, దక్షిణం; ధనిష్ట దక్షిణం, ఉత్తరం; శతభిషం దక్షిణం, పడమర; పూర్వాభాద్ర ఉత్తరం, తూర్పు; ఉత్తరాభాద్ర పడమర, ఉత్తరం; రేవతి ఉత్తరం, తూర్పు, ఈశాన్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.